మెరీనా బీచ్ జన సంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టుకు మద్దతుగా తరలి వస్తున్న జనం సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. 4 రోజులుగా సాగుతున్న ఈ ఆందోళన తమిళ రాజకీయాలను సైతం షేక్ చేస్తోంది. అందుకే ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించాయి. దక్షిణ భారత నటుల సంఘం సైతం నిరసన దీక్షలు చేపట్టింది. జల్లికట్టుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అంటున్న స్టూడెంట్స్ దాన్ని నిషేధించడం అంటే తమిళులను అవమానించడమేనని మండిపడుతున్నారు. జల్లికట్టుపై వారం రోజుల పాటు తీర్పు ఇవ్వొద్దంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్పై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని సుప్రీంకు వివరించింది కేంద్రం. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని సుప్రీంకోర్టు సూచించింది. జల్లికట్టు సెగలు ఢిల్లీని తాకాయి. జంతర్ మంతర్ వద్ద జల్లికట్టుకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. Ban ban Vita ban ban Vita ban ban Vita Aman Aman PCA Aman PCA Vita Naya Yarada Appan Patan Paratamada Vita Naya Yarada Aman PCA Aman PCA Tirandire வாசல் திறந்தலே இந்த விஷயத்தை பத்தி அங்க பேட்டி கொடுக்கறதுன்னா ஒருத்தர் மட்டும் நல்லா ஹிந்தி தெரிஞ்சவங்க வந்து டெல்லி தெரியாது இல்லங்க அவங்க வந்துட்டு இருக்காங்க. జల్లికట్టుపై త్వరలోనే ఆర్డినెన్స్ వస్తుందన్నారు తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం. ఆందోళనలు విరమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్ పై కేంద్రం న్యాయ నిపుణులతో చర్చిస్తోందని చెప్పారు. முஸ்லிம் இல்ல முஸ்லிம் இல்ல முஸ்லிம் இல்ல முஸ்லிம் இல்ல கிறிஸ்துவன் இல்ல கிறிஸ்துவன் இல்ல கிறிஸ்துவன் இல்ல கிறிஸ்துவன் இல்ல தமிழனா 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 மதம் இல்ல தமிழனா மதம் இல்ல தமிழனா 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 மதம் இல்ல தமிழனா மதம் இல்ல தமிழனா தேவர் இல்ல தேவர் இல்ல தேவர் இல்ல தேவர் இல்ல ஐயா இல்ல ஐயா இல்ல ஐயா இல்ல ஐயா இல்ல நாடார் இல்ல நாடார் இல்ல நாடார் இல்ல நாடார் இல்ல முதலியான் இல்ல முதலியான் இல்ல. நேற்று அவரது இல்லத்தில் சந்தித்து மத்திய அரசு அவசர சட்டம் ஒன்றை பிறப்பிக்க வேண்டும் என்று நான் வலியுறுத்தி கேட்டுக்கொண்டேன். எனது கருத்துக்களை பரிவுடன் கேட்டுக்கொண்ட மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் இந்த பிரச்சனையில் தமிழக மக்களின் உணர்வுகளுக்கு மதிப்பளிப்பதாக தெரிவித்தார்கள். மத்திய அரசின் அறிவிக்கைக்கு எதிராக தொடரப்பட்ட வழக்கில் உச்சநீதிமன்றத்தின் தீர்ப்பை எதிர்நோக்கியுள்ள நிலையில் மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் தமிழ்நாடு அரசு சட்ட ரீதியாக எடுத்திடும் நடவடிக்கைகளுக்கு மத்திய அரசு உறுதுணையாக இருக்கும் என்ற உத்தரவாதத்தினை அளித்தார்கள். இதனைத் தொடர்ந்து நேற்று புதுடெல்லியிலே தங்கி ஜல்லிக்கட்டு நடத்திட வழி செய்யும் வகையில் மத்திய அரசின் மிருகவதை தடுப்புச் சட்டத்தில் மாநில அளவில் திருத்தங்கள் மேற்கொள்வது பற்றி జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడులో జరుగుతున్న ఆందోళనలపై కేంద్రం దృష్టి సారించిందని చెప్పారు అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహిత్గి. ఈ అంశంపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు.